పిఠాపురంలో వర్మ పరిస్థితి ఇక అంతే. అందుకే బాహాబాహికి దిగిన వర్మ 100 రోజుల్లోనే రాజకీయాల్లో పెనుమార్పులు. జనసేన టీడీపీ కేడర్ల మధ్య నువ్వానేనా? పిఠాపురంలో 100 రోజుల్లోనే రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. జనసేన టీడీపీ కేడర్ మధ్య నువ్వానేనా అన్నట్టుంది వ్యవహారం. ఒక రకంగా టీడీపీని జనసేన స్థానిక నేతలు దూరం పెడుతుంటే ఇటు టీడీపీ నేతలు కూడా జనసేన లోకల్ లీడర్స్ ను ఇప్పటికే బాయ్కట్ చేశారు. అధికారంలోకి కూటమికి వచ్చి 100 రోజులు కాకముందే పిఠాపురంలో టీడీపీ జనసేన ఫైట్స్ పీక్స్ కు చేరింది. అధినాయకత్వం మాత్రం బాగానే ఉన్నప్పటికీ నియోజకవర్గంలో మాత్రం నేతలు రెండుగా చీలిపోయారు. మాజీ ఎమ్మెల్యే వర్మను జన సైనికులు దూరంగా పెడుతుండగా ఇందుకు టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోడి సజావుగానే ఉంది. ఇద్దరు సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయనను దూరం చేసుకునే ఏ చిన్న పనిని కూడా చంద్రబాబు చేయడం లేదు. అన్నింటా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో చంద్రబాబును గౌరవిస్తున్నారు. ఆయన మీద వైసీపీ విమర్శలు చేసినా జనసేనాని ఊరుకోవడం లేదు. ఇద్దరు అగ్రనేతలు ఆ స్థాయిలో ఉంటే పిఠాపురంలో మాత్రం పరిస్థితి మాత్రం తేడాగా ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఎక్కువగా ఆయన విజయవాడలోనే ఉంటున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలను మాజీ ఎమ్మెల్యేగా వర్మ పట్టించుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించారేమో తెలియదు, కానీ అధికారుల వద్దకు వెళ్లడం, పనులు చేయడం వంటివి మాజీ ఎమ్మెల్యే వర్మ చూసుకుంటున్నారు. గతంలో తాను ఎమ్మెల్యే కావడంతో తనకు పరిచయం ఉన్న అధికారులతో పని చేయిస్తున్నారు. అయితే దీనికి జన సైనికులు అడ్డుపడుతున్నారు. ఎమ్మెల్యే తమ పార్టీకి చెందినవారని, టీడీపీ నేతల మాటలు ఎలా వింటారంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అధికారులు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మరోవైపు జనసేన పిఠాపురంలో నిర్వహించే కార్యక్రమాలకు, చివరికి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా వర్మను పిలకపోవడంతో ఆయన అనుచరుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. పొత్తులో భాగంగా తన సీటును త్యాగం చేసిన వర్మకు ఇలాంటి గౌరవం ఇస్తారా అంటూ నేరుగా మండిపడుతున్నారు. వర్మ కూడా జనసేన నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఎన్నికల సమయం నుంచే కొంత గ్యాప్ ఉంది. అది అధికారంలోకి రాగానే మరింత పెరిగింది. ఇప్పుడు ఇంకా 2 పార్టీల కేడర్ దూరమైనట్లే కనిపిస్తున్నాయి. పిఠాపురం విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్యకు చిక్కుపడే అవకాశం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.